ఉదయం అమ్మా నాన్నల చేతిని పట్టుకుని బడికి వెళ్ళాడు. క్లాస్ రూమ్లో కూర్చుని అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆ పసివాడు సాయంత్రానికి అదే అమ్మా నాన్నల బడిలో కాదు, నిర్జీవంగా ఆసుపత్రికి చేరాడు. ఇంకా సరిగ్గా మాటలు కూడా పలకడం రాని వయస్సు, తప్పు చేస్తే ప్రేమగా చెప్పాల్సిన వయస్సు. కానీ ఆ పసి ప్రాణం భయంతో టీచర్ను కొట్టొద్దు అని అడిగిందని చెబుతున్న దృశ్యాలు ఇప్పుడు గుండెళ్ళు పిండేస్తున్నాయి. ఆ తర్వాత క్షణాల్లో చెంపపై దెబ్బ, ఒక్కసారిగా కుప్పకూలిన ప్రణయ్ తేజ, చూస్తుండగానే ఆగిపోయిన పసిగుండె. అసలు ఆ క్లాస్ రూమ్లో ఏం జరిగింది? ఆ ఒక్క దెబ్బ తర్వాత చిన్నారి పరిస్థితి ఎలా మారింది? సీసీ కెమెరా ఏం చూపించింది? ప్రణయ్ తేజ మరణానికి అసలు కారణమేంటి? కేవలం కొన్ని సెకండ్లలో ఏం జరిగింది? విశాఖలో ఓ స్కూల్. ఉదయం వరకు నవ్వులతో కళకళ్లాడిన ఆ ప్రాంగణం ఒక్కసారిగా విషాదానికి వేదికైంది. అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసు, అమ్మానాన్నల చేతిని పట్టుకుని బడికి వెళ్లాల్సిన వయసు. అదే బడిలో ఓ పసిప్రాణం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కొత్త రోడ్డు సమీపంలోని లిటిల్ గార్డెన్ హైస్కూల్లో ఎల్కేజీ చదువుతున్న ప్రణయ్ తేజ టీచర్ కొట్టడంతోనే కుప్పకూలి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో అత్యంత కల్చివేసే అంశం, ఆ చిన్నారి భయంతో ముందే టీచర్ను కొట్టొద్దని అడిగినట్లు చెప్తున్న దృశ్యాలు. తనకు ఏం జరగబోతోందో ఆ పసి మనసుకు అర్థమైందా? భయంతో టీచర్ను ఆపాలని ప్రయత్నించాడా? అయినా ఆ చిన్నారిపై చేయి లేచిందా? సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ప్రకారం టీచర్ బాలుడి చెంపపై కొట్టిన వెంటనే ప్రణయ్ తేజ ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఈ కేసు సాధారణ గొడవగా కాకుండా అనుమానాస్పద మృతి కేసుగా మారుతోంది. ఒక దెబ్బ, ఒక క్షణం, అంతే. అప్పటి వరకు బడిలో ఉన్న పసి ప్రాణం నేల కూలింది. అయితే ఆ దెబ్బ తర్వాత బాలుడి పరిస్థితి ఎలా మారింది? వెంటనే స్కూల్ సిబ్బంది ఏం చేశారు? తల్లిదండ్రులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? ఆసుపత్రికి తరలించడంలో ఎంత సమయం పట్టింది? బాలుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించారు? ఇవన్నీ దర్యాప్తులో కీలకంగా మారే అంశాలే. ఒక్కో నిమిషం, ఒక్కో క్షణం ఈ కేసులో కీలక ఆధారంగా మారొచ్చు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఘటనకు ముందు, ఘటన సమయంలో, ఘటన తర్వాత జరిగిన ప్రతి కదలికను పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. మరో కీలక అంశం, బాలుడిపై చేయి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది. టీచరుకు కోపం ఎందుకు వచ్చింది? బాలుడు ఏం చేశాడు? కొట్టే ముందు ఏం జరిగింది? బాలుడు కింద పడిన తర్వాత వెంటనే స్పందించారా? లేక పరిస్థితి విషమించిన తర్వాతే చర్యలు తీసుకున్నారా? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశాలు. ముఖ్యంగా ఘటనకు ముందు కొన్ని నిమిషాల సీసీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలిస్తే అసలు కారణం బయటపడే అవకాశముంది. ఇది కేవలం ఒక చిన్నారి మృతి కేసు కాదు. పాఠశాలలో పిల్లల భద్రతపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్న ఘటన. ఎల్కేజీ చదివే పిల్లలు టీచర్ చేతిలో క్రమశిక్షణ నేర్చుకునే వయసు కాదు, ప్రేమతో, ఓపికతో నేర్పించాల్సిన వయసు. వాళ్లు తప్పు చేస్తే అర్థమయ్యేలా చెప్పాలి, భయపెడితే దగ్గరకు తీసుకోవాలి, ఏడిస్తే ఓదార్చాలి. కాని చెయ్యి చేసుకోవటం ఏ పరిస్థితిలోనూ సమర్థించలేని చర్య. ఒక దెబ్బ చిన్నారి శరీరానికే కాదు, అతని భద్రతపై ఉన్న నమ్మకానికే దెబ్బ. ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు తమ బిడ్డను స్కూలుకు పంపించింది చదువుకోవడానికి, సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాడనే నమ్మకంతో. కాని ఇంటికి చేరాల్సిన చిన్నారి మృతదేహం ఆసుపత్రికి చేరింది. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టం. ఉదయం బడికి పంపిన బిడ్డ సాయంత్రానికి ఇంటికి రాకుండా శాశ్వతంగా దూరమైతే ఆ ఇంట్లో మిగిలేది నిశ్శబ్దమే. ఇప్పుడు పోలీసుల దృష్టి సీసీ కెమెరా ఫుటేజ్పైనే కాదు, పోస్టుమార్టం నివేదికపైనా ఉండాలి. బాలుడి మృతికి ఖచ్చితమైన కారణమేంటి? శరీరంపై గాయాలున్నాయా? దెబ్బకు, బాలుడి కుప్పగొలటానికి, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు మధ్య వైద్యపరంగా సంబంధం ఉందా? ఇప్పటికే ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యల ప్రభావం చూపించిందా? లేక దెబ్బ కారణంగానే ప్రాణాపాయం ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదికల్లో స్పష్టమయ్యే అవకాశముంది. అదే సమయంలో స్కూల్ యాజమాన్యం బాధ్యత కూడా దర్యాప్తులో కీలకమే. పాఠశాలలో పిల్లలపై శారీరకంగా చేయి చేసుకోకుండా ఎలాంటి నియమాలు ఉన్నాయి? టీచర్లకు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చారు? ఘటన జరిగిన సమయంలో బాధ్యత వహించాల్సిన సిబ్బంది ఎక్కడ ఉన్నారు? బాలుడు కుప్పకూలిన వెంటనే యాజమాన్యం తీసుకున్న చర్యలేంటి? ఘటన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ను భద్రపరిచారా? తల్లిదండ్రులకు ఇచ్చిన సమాచారం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన సమాధానాలు అవసరం. ఇక్కడ మరో విషయం స్పష్టంగా చెప్పాలి. పిల్లలపై శారీరక దాడిని క్రమశిక్షణ పేరుతో సమర్థించే రోజులు పోయాయి. చిన్నారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత టీచర్ది. భయపెట్టి, కొట్టి, అవమానించటం కాదు.
ఒక ఉపాధ్యాయుడి చేతిలో ఉన్న శక్తి పాఠం చెప్పే శక్తి కావాలి, శిక్షించే శక్తి కాదు. ఎందుకంటే ఆ చిన్నారి ఎదుట నిలబడిన టీచర్ను అతని తల్లిదండ్రుల తర్వాత మరో నమ్మకమైన వ్యక్తిగా చూస్తాడు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రతి చర్య చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు. ఈ ఘటనపై పోలీసులు కేవలం ఒక వ్యక్తిని ప్రశ్నించే కేసు ముగించకుండా ఘటనకు దారితీసిన పరిస్థితుల నుంచి బాలుణ్ణి ఆస్పత్రికి తరలించే వరకు జరిగిన ప్రతి అంశాన్ని వరుసగా రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే ప్రణయ్ తేజకు జరిగినది నిజంగా ఒక దెబ్బ వల్ల జరిగిన విషాదమైతే ఆ దెబ్బ వెనుక ఉన్న బాధ్యత ఎవరిదో చట్టం నిర్ణయించాలి. ఎవరి నిర్లక్ష్యం వల్లైనా ఆలస్యం జరిగితే ఆ నిర్లక్ష్యానికి కూడా బాధ్యత ఉండాలి. ఒకవేళ ఘటనపై ఎవరైనా వాస్తవాలను దాచిపెట్టడానికి ప్రయత్నించి ఉంటే అది కూడా దర్యాప్తులో బయటపడాలి. ఇక నుంచి ఏ స్కూల్లోనైనా ఒక టీచర్ పిల్లాడిపై చేయి చేసుకోవాలనుకునే ముందు ప్రణయ్ తేజ ముఖం గుర్తుకు రావాలి. ఒక్క క్షణం కోపం, ఒక దెబ్బ ఒక కుటుంబానికి జీవితాంతం మిగిలే గాయం కావచ్చన్న భయం ఉండాలి. పిల్లలను కొట్టడం ద్వారా క్రమశిక్షణ రాదు, కొట్టకుండా నేర్పించడమే నిజమైన విద్య. ఒక చిన్నారి భయంతో కొట్టొద్దు అని అడిగే పరిస్థితి రావటమే మన వ్యవస్థకు హెచ్చరిక. ఆ మాట వినిపించిన చోట ఇప్పుడు ఆ పసిప్రాణం తిరిగి వినిపించని నిశ్శబ్దంగా మారింది. ప్రణయ్ తేజ ఇక తిరిగి రాడు, అతని తల్లిదండ్రుల ఒడిలోకి మళ్లీ చేరడు. కాని అతని మరణం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోకూడదు. ఆ చిన్నారి చివరి క్షణాల్లో ఏం జరిగిందో, ఎవరి చర్య వల్ల ఏ పరిణామం వచ్చిందో ప్రతి నిజం బయటకు రావాలి. కొట్టేస్తారు పిల్లలు, ఆ చిన్న పిల్లలు అలాగే కొడతారు. చెప్పండి, ఇది ఏమైనా బాగుందా? దేని పంపిస్తారు స్కూల్కి? మేము చెప్పలేమా? తల్లిదండ్రులు ఇంటిమేషన్ చేయకుండా వాళ్ళే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయారు, కామప్ చేస్తారు, స్పాట్లోనే చనిపోయాడు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, ఆయన బతికించాలి అంతే. అంతవరకు మేము ఊరుకోము, మాకు న్యాయం జరగాలి అంతే. ఎంత చదువుతున్నాడు? ఏం జరిగిందమ్మా? మరి మీకు ఎలా సమాచారం వచ్చింది? మా బాగున్నారండి, వాళ్ళు క్యాటరింగ్ చేస్తారు. వాళ్ళ బాబు కొలతలు పెట్టుకోడంటే నేను ఇంకో హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మీ బాబుకి వీక్ ఉంది, సినిమా సిటీ హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడికి కేజీ తీసుకెళ్ళిపోయి. మరి స్కూల్ వాళ్ళు ఎవరు రాలేదు? మేనేజ్మెంట్ ఎవరు రాలేదా? ఏటన్నారు వాళ్ళే? చెప్పారండి, ఏమనలేదు. స్కూల్ అంటే పిల్లలకు భయం నేర్పించే ప్రదేశం కాదు, భద్రత ఇచ్చే ప్రదేశం. టీచర్ అంటే చేతిలో బెత్తం పట్టుకునే వ్యక్తి కాదు, భయపడుతున్న చిన్నారికి ధైర్యం చెప్పే వ్యక్తి. ఆ నమ్మకం ఎక్కడైనా చెదిరితే దాని మూల్యం చాలా పెద్దదవుతుంది. ప్రణయ్ తేజ విషాదం మరో కుటుంబాన్ని కన్నీళ్లలో ముంచేసిన ఘటనగానే మిగిలిపోకుండా ప్రతి పాఠశాలలో పిల్లల భద్రతకు గట్టి హెచ్చరికగా మారాలి. పాఠం చెప్పాల్సిన చేతులు పసి ప్రాణాన్ని తాకట్టు పెట్టకూడదు. ప్రణయ్ తేజ విషాదం పిల్లలపై చెయ్యెత్తే ప్రతి చేతికి ఇకపై ఒక గట్టి హెచ్చరిక కావాలి.